నమస్తే మా లీడర్ న్యూస్ కి స్వాగతం. జీవీఎంసీ 60వ వార్డులో తెలుగుదేశం పార్టీ వార్డు మహిళా ప్రధాన కార్యదర్శి ఎర్లగడ్ల నిర్మలా చౌదరి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆమె నివాసం వద్ద ఆదివారం ఘనంగా జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రత్యేక స్థానం కల్పించడంలో ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ అబ్దుల్ సలీమా, వార్డు మహిళా అధ్యక్షురాలు మంగకుమారి, వార్డు ప్రధాన కార్యదర్శి కుమార్, పద్మ, రమణ, అలివేలు మంగమ్మ, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరం కలిసి ఎంతో గ్రాండ్గా ఈ దినోత్సవాన్ని సంతోషంగా చాలా హ్యాపీగా 4 చోట్ల జరుపుకున్నాం. ఇక్కడ కూడా మా వార్డు లేడీస్ అందరూ కూడా వచ్చి హ్యాపీగా అందరం కలిసి చేద్దాము అనే ఉద్దేశంతో చేస్తున్నామండి. ముందుగా ఒక మాట చెప్పాలి, లేడీస్కి ప్లస్ ఉమెన్కి పెద్ద పీట వేసింది మన సీఎం గారు. మేమేంటంటే టీడీపీ పార్టీ వాళ్ళం కాబట్టి అది గర్వంగా చెప్పుకుంటాం. ఎక్కడైనా గర్వంగా చెప్పుకునే పార్టీ మాది. అది ఏంటంటే ఆడవారికి పెద్ద పీట వేశారు మా సీఎం గారు. దీనికోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఒకరు కాదు, లోకేష్ అన్న, భువనేశ్వరమ్మ, ప్రతి ఒక్కరు వాళ్ళు కృషి చేస్తేనే ఇక్కడ అందరూ హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఒక బస్సు ఏంటి, ఒక పథకాలు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా హ్యాపీగా ఈరోజు హ్యాపీగా అందరూ ఉన్నాము అంటే అది మా ప్రభుత్వం వలన. దానికి సపోర్ట్గా మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఘనబాబు గారు ప్రతి చిన్న అంశం కూడా ఆయన ఎంతో గ్రహించి మాకు సహాయం చేస్తారు. ప్రతి ఒక్క విషయంలో ఆయన సహకారం మాకు ఎప్పుడూ ఉంటుంది. ఏ పనైనా నిమిషాల్లో ఉంటారు ఆయన. ఇక్కడ ఇది ఉంది, ఇది సమస్య ఉంది అంటే ఒక నిమిషంలో వచ్చి వాలిపోతారు. అలాంటి ప్రభుత్వానికి మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం. కాకపోతే మహిళల గురించి ఒక మాట చెప్పాలి. మహిళ అంటేనే ఒక బిడ్డగా, ఒక భార్యగా, ఒక కూతురిగా, అక్కగా ఎన్నో పాత్రలు పోషించాల్సి వస్తుంది. అది కలెక్టర్ అయినా ఎవరైనా సరే తన బాధ్యత నిర్వహించాలి. కాబట్టి మహిళల్ని ప్రతి ఒక్కరూ అదే గౌరవించబడాలని మా ఆకాంక్ష. ఎందుకంటే ప్రతి మగాడి వెనక ఆడదుంటుంది అనే నిజాన్ని మేము చేసి చూపిస్తాం కనుక మాకు, ఎందుకంటే వెనక నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మా సీఎం, మా ఘనబాబు. దాన్ని మేము తీసుకొని మేము ఇంకా కృషి చేయాలని మేము చేస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. అలాంటప్పుడు ఆడవాళ్ళే ముందుగా బయటపడకుండా కుటుంబాన్ని కాపాడగలిగే బాధ్యత ఆడవాళ్ళు మాత్రమే చేయగలరు. మగవాళ్ళు ఏంటంటే వారు ఇంటి కోసం కష్టపడి పనిచేసి వచ్చి బిడ్డల కోసం, భార్య కోసం కష్టపడతారు. వారిని కూడా గౌరవించాలి. వారి తర్వాతే మేము సగభాగం. అందుకే పూర్తిగా మహిళా దినోత్సవాన్ని మేమేం చేస్తున్నామంటే ఒక ఆదర్శవంతంగా చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మా ఇంటి దగ్గర నేను ఏర్పాటు చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడాను ఉత్తేజించాలి, ఇంకా శక్తి పుంజుకోవాలి. ఇది మాది, ఈ కార్యక్రమం మీరు రావాలి, మేము ఇంట్లోనే ఉండిపోకూడదు అని ప్రతి రంగంలో, ఒక ఉద్యోగంలోనైనా, ఒక ఏ వర్క్లోనైనా సరే ముందు ఉండాలి మనకి. ఎందుకంటే ఆ సపోర్ట్ ఉంది మనకి. ప్రభుత్వం మనకి చాలా అవకాశాలు కల్పించారు, వాటిని మనం ఉపయోగించుకోవాలి. కాకపోతే ఒకటే మాట నాది, ఎందుకంటే మా టీడీపీని ఎప్పుడు టీడీపీ గురించే మేము మాట్లాడతాం. మా టీడీపీ సభ్యులందరం కూడా మేము ఎప్పుడు అందరం కలిసిమెలిసి మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము చేసి సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రకంగా ఇక్కడ ఘనబాబు గారు మా నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆయన నిజంగా అసలు ఆయనకి చెప్పాలంటే ఆయన గురించి మాటలు రావు. ఎందుకంటే ఆయన చేతలే తప్పించి మాటలు కాదు. మేము ఆయనకి ఎందుకంటే గౌరవం ఇవ్వాలి. ఆయన ఇంకా 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 పైమెట్టు ఎదుగుతూ మమ్మల్ని ఇలాగే ప్రతి ఒక్కరు కూడా
మమ్మల్ని గౌరవించే విధంగా ఆయనే నిలబడుతున్నారు మమ్మల్ని. కాబట్టి గణబాబు గారికి ఉదయం ఏర్పాటు చేసిన ఆ ఉమెన్స్ డే సభలో ఆయన మమ్మల్ని ఎంత గౌరవించారో మాకు తెలుసు. అందుకు కృతజ్ఞతగా ఆయనకైతే మేము థ్యాంక్స్ చెప్తున్నాము. అది కూడా చాలా చిన్నదే. అది ప్రతి ఒక్క మహిళ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడాను మా పార్టీ తరఫున వచ్చిన వాళ్ళే. అదే కాదు, ఎక్కడ ఉన్న మహిళలైనా ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది, మనకు అవకాశం ఇచ్చారు. మన భర్తలు కూడా మనల్ని మెచ్చుకునేలా, మన బిడ్డలు కూడా మనల్ని మెచ్చుకునేలా, మన సీఎం కూడా మనకు ఒక ప్లేస్ ఇచ్చారు, మనకంటూ ఒక పదవి ఇచ్చారు. ఏం పదవి? పెద్ద పీఠం వేశారు మనకి. స్త్రీలే ముందు, స్త్రీలకు ఇచ్చారు. అన్ని అవకాశాలను ఉపయోగించుకున్న విధానం మనం ఏర్పరచుకోవాలి. కాబట్టి ముందుగా సీఎం గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత భువనేశ్వరి దేవి గారు కూడా చాలా, ఆమెకు కూడా ఉమెన్స్ డే సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్క మహిళకు కూడా, అందరికీ కూడా నేను నా తరఫున ప్రతి ఒక్క మహిళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే.